ఈరోజు దేవుని వాగ్దానము, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. దేవుడు తెలియజేస్తున్నాడు, నేను మీకు రెండంతలుగా మేలు చేస్తాను. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు ఒక అన్యాయం చేత నష్టపోయావు. చాలా కాలము ఆ అన్యాయంలోనే బ్రతుకుతూ ఉన్నావు. నీకు చెందవలసినది ఇతరులు అనుభవిస్తూ నీకు అన్యాయం చేస్తూ ఉన్నారు. అయితే ప్రభువు ఈరోజు చెప్తూ ఉన్నాడు, నీ దగ్గర నుండి ఎంతైతే వారు తీసుకున్నారో, ఎంత కాలమైతే నీకు చెందవలసిన భాగమును ఇతరులు అనుభవిస్తూ ఉన్నారో, దానికి బదులుగా రెండంతలుగా తిరిగి నీకు ఇస్తారు అనేది దేవుని యొక్క ఉద్దేశము. చూడండి, మనకు కన్నీరు ఎంతో వేదన, గుండు పగిలిపోయే అంత ఆవేదన మన హృదయంలో ఉన్నప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు, నీవు రెండంతలుగా సంతోషిస్తావు. ఇప్పుడు ఎంతో దుఃఖముతో ఏడుస్తూ ఉన్నావు, దీనికంటే 2 రెట్లు సంతోషిస్తావు. పసరు పురుగులు, చీడ పురుగులు తినివేసిన పంటను నీకు తిరిగిస్తానని దేవుడు చెప్తున్నాడు. నీ జీవితంలో అపవాది వచ్చి నీవు పచ్చగా ఉండుట చూచి నిన్ను పాడు చేసి, నీ జీవితాన్ని నాశనం చేసి, మరి నీవు తిరుగు లేకుండా మరి దుఃఖముతో ఉండిపోయేలాగా చేసిన అపవాది, నిన్ను పాడు చేసిన అపవాదిని క్రియలను దేవుడు లయపరచి తిరిగి మరలా నిన్ను చిగురింప చేస్తాడు. రెండంతలుగా చిగురిస్తావు. ఆ చెట్టుకు మరి ఫలాలు ఇంతకుముందు తక్కువే ఉన్నాయి, అయితే ఇప్పుడు దానికి బదులు రెండంతల ఫలములు ఆ చెట్టు ఫలించబోతుంది. ఎందుకంటే పూర్వమందు ఉన్న స్థితి కంటే దేవుడు నిన్ను హెచ్చింపబోతున్నాడని ఈ వాక్యం యొక్క అర్థము. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, నేను మిమ్ములను రెండంతలుగా దీవిస్తాను. ఒకరు నిన్ను పాడు చేసి నీ దగ్గరున్న దాన్ని తీసివేసుకున్నారు, అన్యాయం చేత నిన్ను బాధించారు. నీకు అది అందకుండా యోగ్యత కలిగి ఉన్నా సరే నీవు దాన్ని తినకుండా నీకు అది దూరం చేశారు. అయితే ప్రభు చెప్తున్నాడు, దానికి బదులుగా రెండంతలుగా వారు నీకు తీసుకొచ్చి ఇస్తారు. వారు దోచుకున్న దానికి రెండంతల దీవెన నీకు పొందుకునేటట్లు వారు చేస్తారు. వారంతట వారే నీకు దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చడానికి, దేవుని యొక్క వాగ్దానమును నెరవేరబడడానికి నీ శత్రువులే, నిన్ను పాడు చేసిన వారే నీకు రెండంతలుగా చెల్లించే సమయము రాబోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు దేనిని బట్టి దిగులు చెందవద్దు. ఇప్పుడు నీ జీవితము ఆత్మీయ స్థితిలో పతనమైపోయింది. దేవునికి దూరముగా వెళ్ళిపోయావు. ఆత్మీయ స్థితిలో, ఆరాధనలో దేవునికి దూరముగా ఉన్నావు. అయితే సాతాను దేవునికి నిన్ను దూరం చేయుట ద్వారా నీవు దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయావు. అయితే అక్కడ నువ్వు బాధపడుతున్నావు. దేవుణ్ణి విడిచిపెట్టినందుకు నువ్వు ఎంతో దుఃఖంలో ఉన్నావు. అయితే ప్రభు చెప్తున్నాడు, నీవు తిరిగి నా యొద్దకు వస్తావు. ఇంతకుముందు ఉన్న ప్రార్థన కంటే, ఇంతకుముందు ఉన్న అభిషేకము కంటే, ఇంతకుముందు ఉన్న మరి దేవుని భక్తి కంటే రెండంతల మరి భక్తిని దేవుడు నీకు కలగచేయబోతున్నాడు. దీనిని బట్టి దేవుడు నిన్ను రెండంతలుగా ఆశీర్వదింపబోతున్నాడు. ఎండిన ఎడారి లాంటి మూడైపోయిన జీవితంలాగా నీ జీవితం ఉంది. నీ భూమి మీద ఆయన వర్షము కురిపించబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వర్షము, ఆశీర్వాద వర్షము, దేవుని సన్నిధి నీతో ఉండుట చేత నీవు ఈ రెండంతలుగా దీవెన పొందుతావు. ఎంతైతే గాయపరచబడ్డావో దానికి బదులుగా రెండంతల దీవెన ప్రభువు నీకు ఇవ్వబోతూ ఉన్నాడని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు చేసే కార్యములు ఎంతో గొప్పవి. ఈ స్థితిలోకి నీవు ఉన్నావని దిగులు చెందకు, భయపడకు, ఆనందించు. ఎందుకంటే ఈ స్థితి కంటే రెండంతల మేలు నీ ప్రభువు నీకు చేయబోతూ ఉన్నాడు. నీకు అన్యాయం చేసి ఒక వస్త్రాన్ని వారు తీసుకుని పోయారు, 2 వస్త్రాలు ప్రభు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు అన్యాయం చేసి అనేకులు నీ దగ్గరున్న డబ్బును, ఆస్తిని, ఐశ్వర్యమును, ప్రేమను
దొంగిలించుకుని వెళ్ళిపోయిన వారు తిరిగి రెండంతలుగా అది నీకు ఇవ్వబోతూ ఉన్నారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి భయపడవద్దు, దిగులు చెందవద్దు. ఆయన నామమందు విశ్వసించు. బాధపడు వారందరి బాధను ఆయన చూచి వారికి మేలు చేస్తాడు. ఆమేన్.